ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా ప్రభు మాట్లాడుతున్నారు కదండి. ఎంతో మరి దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, చాలా బ్లెస్ అవుతున్నాం. ఆమెన్. విశేషకరమైన ఆయన మాటలు మనల్ని చాలా నూతనమైన మరి కృపతో నడిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయం ఎందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? మీకా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నీ శత్రుల చేతిలో నుండి నిన్ను విమోచించును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. అవునండి, చూడండి, ప్రభువు మన శత్రుల చేతిలో నుండి మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరి, ఇదిగో నీ జీవితం బట్టి, నీ చుట్టూ అలుముకుంటున్న పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతున్నావు కదా. ఎప్పుడు నేను ఈ భయంకరమైన పోరాటాల నుంచి, ఈ పరిస్థితుల నుంచి నేను విడిపించబడతాను అని మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. దిగులు పడుతూ ఉన్నారు, కొన్నిసార్లు పరిస్థితిని బట్టి చాలా కృంగిపోతూ ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువు అద్భుతమైన కృపను చూపించబోతున్నారు. శత్రువుల చేతిలో నుండి విడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. చాలా భయంకరమైన పోరాటాలండి. దాని నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు అనే పరిస్థితులను మీరు చూస్తున్నారు అనుకుంటా. అవి ఏవైనా ప్రభు కార్యము మీ జీవితంలో మొదలు పెట్టబోతున్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకోండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని నడిపించబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. గొప్ప విడుదల మీ జీవితంలో చూడబోతున్నారు. ఆమేన్. చూడండి, కొన్ని సంవత్సరాల తరబడి చాలా పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, చాలా భయంకరమైన శోధన అండి. సంవత్సరాల తరబడి చాలా బలహీనతలు లేదా భయంకరమైన పరిస్థితులు, అపవాది నన్ను ఎంతగానో మరి ఆ పరిస్థితులను బట్టి చెదరగొడుతున్నాడు, కృంగిపోతున్నాను కదా. కొన్ని పరిస్థితులు ఎలా అయిపోతాయంటే చుట్టూ ఉన్నవారు లేదా మనకు బాగా అయిన వారి నుంచి మనము చాలా పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. అపవాది వారి జీవితాలను ఏం చేస్తుందంటే మన పైకి తీసుకొచ్చేటట్లుగా చేస్తూ ఉంటుంది. అపవాది అలాంటి వారికి చెడు ఆలోచన కలగచేసి మన జీవితాలను నాశనం చేసేటట్లుగా మరి చేయాలనుకుంటుంది. అది ఏదైనా మనుషుల ద్వారా అయినా కానీ, అపవాది చేస్తున్న భయంకరమైన పన్నాగాల ద్వారా అయినా కానీ, అవి ఏవైనా వాటి నుంచి ప్రభు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు. క్షేమాన్ని చూడబోతున్నాం. అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప స్థితిలో ఉంచబోతున్నారు. ఆమె బంధకాల నుంచి, పోరాటాల నుంచి, సమస్యల నుంచి, పరిస్థితుల నుంచి దేవుడు విడిపించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకోండి. అవి ఏవైనా, ఈ రోజున సంతానం లేక పోరాడుతున్నారా? శత్రువు అనగా అపవాది వచ్చిన అంటే మన జీవితంలో మనం పొందుకున్న గర్భఫలాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినట్లే మన జీవితంలో మరి అవి మనము కోల్పోవడం చూస్తూ ఉన్నాం. వచ్చినట్లే చేజారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకున్నవి అందుకున్నట్లుగా, పుట్టినవారు పుట్టినట్లు చనిపోవడం, ఇలా కొన్ని సంవత్సరాల తరబడి ఇదే పోరాటమా? దాని నుంచి కూడా ప్రభు విడుదలను గ్రహించబోతున్నారు. కోర్టు సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, ఆత్మీయ స్థితిలో వెతకలేకపోతున్నారా? వీటి ద్వారా అవి ఏవైనా ప్రభు విడుదలను గ్రహించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు. చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా చాలా బ్లెస్ అవుతున్నామే. ఎంతో దయ కలిగిన మాటలు, ఈ మాటల ద్వారా చాలా నూతనమైన కృపను మేము చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎన్నడూ కూడా ప్రభా ఆగిపోకుండా ఈ మీరిచ్చిన ఈ వాగ్దానంతో చేత పట్టుకుని బలముగా ముందుకు సాగట కృప చూపించండి. పరిస్థితులన్నిటిని కూడా చక్కపెట్టే దేవుడో ప్రభా, పరిస్థితులు మార్చివేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి పోరాటంలో మీరు ఉండండి. ఆటంకాలన్నింటినీ కొట్టివేయండి. విజయం కలుగును గాక. మా ప్రియులందరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాలు, వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కృప కలుగును గాక. ప్రత్యేకింపబడిన రీతిలో మీరు ఆశీర్వదిస్తూ ఈ రోజంతట్లో క్షేమాన్ని కలగచేయండి. అలాగనే ప్రభ ఎంతమంది అయితే అయ్యా ఏ సమస్యలతో ఉన్నారో వాటి నుంచి మీరు విడిపించండి. ఎంతమంది యవ్వన బిడ్డలు వారి జీవితాల్లో ప్రభ నూతనమైన పనులను ప్రారంభిస్తున్నారు. ప్రభా ఇదిగోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాలు, పరిస్థితుల నుంచి విడుదల చేయండి. అయ్యా ఇదిగోండి దుఃఖంలో ఉన్నవారు, కన్నీళ్లతో ఉన్న వారికి
ప్రభా మీరు తోడుగా ఉండండి. ఆయా గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు లేక ప్రభా ఇదిగోండి ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, కోర్టు సమస్యలు ఇవి ఏవైనా ప్రతి ఆటంకాలు కొట్టివేయబడును కాక. అద్భుతం జరిగిస్తూ మీరు తోడుగా ఉండమని, క్షేమాన్ని కలగచేయమని, ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యం జరిగిస్తూ గొప్ప స్థితిలో ఉంచమని, మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేరుస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. నెల్లూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 10వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకు మూతుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నందు. ఆత్మీయతలో వెనుకబడి ఉన్నారా? అనారోగ్యముతో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారా? గర్భఫలము లేకుండా ఉన్నారా? భయంకరమైన శోధనలో ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుడు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఈ ఆరాధన ద్వారా బలపరచనై ఉన్నారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానముతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలముగా ప్రోత్సహించబోతూ ఉన్నారు. తప్పకుండా ఈ ఆరాధనకి పాల్గొనండి. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు భారము కలిగి మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. మరి దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ ఆరాధన ద్వారా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో జరిగించబోతున్నారు. మర్చిపోకండి. ఆగస్టు 10వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి జేపీఆర్ గ్రాండ్ నందు అందరూ ఆహ్వానితులే. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. ఒంగోలు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం నందు న్యూ బస్ స్టాండ్ పక్కన ఒంగోలు. తప్పకుండా మీరందరూ మీ కుటుంబాలతో ఈ ఆరాధనకు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఆగస్టు నెలలో మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా నడిపించబోతున్నారు. వ్యాధి, బాధ, రుగ్మతలతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో, పోరాటాల మధ్యలో, భయంకరమైన శోధనలో మీ జీవితాలు ఉన్నాయా? తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. అవి ఏ సమస్యలైనా దేవుడు ఈ ఆరాధన ద్వారా వాటన్నిటి నుంచి మిమ్మల్ని విడుదలపరిచి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. తప్పకుండా మర్చిపోకుండా ప్రతి ఒక్కరి ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. మర్చిపోకండి. ఆగస్టు 11వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం ఒంగోలు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071,
9346000100.